ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకున్నాం. అందరూ బాగున్నారు కదండి. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వినుట ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చే ప్రభ. విని మారు మనసు పొందే ధన్యతను దయచే ప్రభ. సంవత్సరములు గడుచుచున్నవి, క్యాలెండర్లను ప్రభ, తారీఖులు మార్చున్నవి కానీ ప్రభ మా హృదయములు మారట్లేదు ప్రభ. ప్రతి ఒక్కరి హృదయము మార్చు ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభ. నీ రాకడ సమీపంలో ఉన్నదని వాక్యమును అనుసరించే ధన్యతను దయచేయమని నా ప్రార్థనను అంగీకరించి యేసునామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనమును ఇలాగ వ్రాయబడింది. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులను దానియేలును పట్టుకుని పోయి సింహము గృహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. దానియేలుని ఎక్కడ పడేశారు? సింహము బోనులో పడేవిగా. రాత్రంతయు కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే అవి సింహపు బోనులోని కనీస సింహములు దానియేలుని ముట్టుకున్నాయా? ఎవరు కాపాడారు అలాంటినప్పుడు? యేసుక్రీస్తు వారే కదా కాపాడినది. గృహలో పడవేసినాడు. మనుషులు దానిని చూసి ఎలాగో విలవిలలాడిపోయారు. రాజు సన్నిధిని సంపదను గూర్చిన రాజు కూడిన వచ్చి ఆ రాజు చేసిన శాసనమును గాని తీర్మానమును గాని ఎవడును కూడా రద్దు చేయజాలడని ఇది మాదీయులకును పరసీయులకును విధియును తరము చేసిన తామారు తెలుసుకొనవలెనని అంతటా రాజు వారందరికీ కూడా ఏమని ఆజ్ఞాపించాడు? దానియేలుని తీసుకెళ్లి సింహపు బోనులో పడవేయమన్నాడు. పడవేయగా ఎవరు కాపాడతాడు? నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును, నీ దేవుడే నిన్ను కాపాడునని సింహపు బోళ్ళమయ్యాన్ని వేయగా దానియేలు మోకాళ్ళు అని ప్రార్థన చేశాడు. రాత్రంతా కూడా ప్రార్థన చేశాడు. రాత్రంతా కూడా ప్రార్థన చేయగా సింహాలు వాటిని దానియేలు చుడిదీరుగా ఉన్నాయి కానీ దానియేలుని ఏమన్నా చేసినాయా? ఏమీ కూడా చేయలేదు. అలాగే సింహపు గృహలో ఉన్నప్పుడు రాజు వచ్చి చూడగా ఏం చేసాను? సింహాలు చుడిదెరుగా ఉన్నాయి కానీ దానియేలు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయగా రాజు వచ్చి ఉపవాసం ఉంది, నాట్యం ఆడుతూ ప్రార్థన చేయుచున్నాడు. దానియేలు సింహపు గృహాల దగ్గరికి త్వరపడిపోయాను. అతడు గృహ దగ్గరికి రాగానే ముఖ స్వరముతో దానియేలుని పిలిచి ఎలాగో దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి ఏమని అడుగుచున్నాడు? దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీ దేవుణ్ణి నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అడిగాడు. ఏమని అడుగుచున్నాడు? గృహ దగ్గరికి వెళ్ళి రాజు శాసనమును కూడా ఎవరును కూడా కొట్టివేయడానికి లేదు. మనము ఎవరమును కూడా రాజు శాసనమునకు కొట్టివేయడానికి లేదు. కాబట్టి రాజు గృహ దగ్గరికి వెళ్ళి దుఃఖించుచు ఏమని అడుగుచున్నాడు? దానియేలు గృహలో ఏం చేస్తున్నాడని. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను కాపాడునని అన్నాడు. నీ దేవుడే నిన్ను రక్షింపగలడు అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతలను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాను. ఎలాగూ సింహపు గుహలో పడవేయగా దేవుడు ఆజ్ఞాపించి దూతలని ఆజ్ఞాపించగా అవి సింహపు నోళ్లను ముయ్యించాను. అంటే దేవుడే నిత్యము దేవుడిని స్తుతిస్తే మనకి ఏమి కలుగుతుంది? దేవుడే మనలను కాపాడుతాడు. మనకు శోధనలు వస్తున్నాయి, మనకు వేదనలు వస్తున్నాయి. అవన్నీ కూడా ఎవరు తప్పిస్తున్నారు? మనుషులు తప్పిస్తున్నారా? లేకపోతే నీవు నేను తప్పిస్తున్నాను? కాదు కదా, దేవుడే తప్పిస్తూ ఉంటున్నాడు. అవి దేవుడే మనలను రక్షిస్తున్నాడు. దానియేలును సింహపు బోనులో పడవేస్తున్నప్పుడు మోకాళ్ళని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ నోళ్ళ ఎవరు ముయించారు? దూతలకి ఆజ్ఞాపించగా దూతలు వాటి నోళ్లను ముయించాను. అలాగే సింహం మనకు ఎన్నో కష్టాలు శోధనలు వస్తూ ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా దేవుడే మనలను కాచి కాపాడుతాడు. దేవుడే మనలను తోడుగా ఉంటాడు. ఎప్పుడు నిత్యమును కూడా దేవునిని స్తుతిస్తూ ఉండాలి. మనం ఎలా ప్రార్థించాలంటే నిత్యము కూడా దేవునిని ప్రార్థిస్తూ ఉండాలి. దేవునిని నిత్యమును కూడా కొనియాడబడేవారుగానే ఉండాలి. మ్రోకాళ్ళని ప్రార్థన చేయాలి. మనం దానియేలు ఎలాగైతే ప్రార్థన చేశాడో మన ప్రార్థన కూడా అలాగే దేవుడు ఆలకిస్తాడు. శోధనలు రావచ్చు, వేదనలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇవన్నిటిని కూడా విడిపించేవాడు ఆయనే. దేవుడు
ఎంతోమంది స్వస్థత పొందిన వారున్నారు. ఎంతోమంది రక్షించిన వాడు ఉన్నాడు దేవుడు. ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. మన దేవుడు సజీవమైన దేవుడు. రాయో రప్పో కాదు. నత్తివాడైన మోషేని ఫారో ఎదుట ఒక్క గొప్ప సైనికుడిగా నిలబెట్టి ఉన్నాడు. అలాగే దేవుడు మనలను కూడా అక్కడే కాచి కాపాడతాడు. దేవుడు మనలను కూడా అలాగే నిలవబెడతాడు. కానీ మనం దేనికి మనుషులు పెట్టే నిందలకు గాని, మనుషులు చెప్పే మాటలకు గాని మనము లోబడకూడదు. ఒక దేవుని వాక్యముని నిత్యమును రాజు, పెద్ద రాజు అయి ఉన్నాడు. అనేక దేశాలకి రాజు అయి ఉన్నాడు. అలాంటి రాజు ఏమన్నాడు? నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని అన్నాడు. నీ దేవుడే నిన్ను కాపాడును, నీ దేవుడే నీ దోతలకు ఆజ్ఞాపించి నిన్ను రక్షించును అని అన్నాడు. అలాంటినప్పుడు దేవుడు మనల్ని కూడా కాచి కాపాడుతాడు కదా. ఎప్పుడును కూడా అనుదినము మనం దేవుని సేవిస్తే దేవుడు మనం విశ్వాసులు అని చెప్పుకోవడం కాదు, విశ్వాసులుగా జీవించాలి. విశ్వాసము మనలో ఉండాలి. మనం పై రూపమును మనుషులు చూడొచ్చేమో, కానీ దేవుడు హృదయమును చూస్తాడు. మన హృదయం ఎప్పుడును కూడా దేవునికి దగ్గరగానే ఉండాలి. దేవునికి ఎప్పుడు కూడా మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం మనుషులు వైపు చూడకూడదు. నీవు నేను కూడా వాక్యమునే మన చేతబుట్టుకోవాలి. మన హృదయంలో ఎప్పుడు కూడా వాక్యం ఉండాలి. మన పెదవుల మీద ఎప్పుడు కూడా దేవుని స్తుతి ఉండాలి. ఎప్పుడు కూడా నీ వాక్యము మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడానికి లెక్కలేని స్తోత్రాలనైనా వినిచిన వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభు. మా దేశాలను మా సంఘాలను దీవించిన ఆయన ప్రభ. అనారోగ్యంగా ఉన్నవారు ఆరోగ్యం దయచే ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేయుచున్నారో వారి చేతి పనులను దీవించిన ఆయన ప్రభ. ప్రతి ఒక్క బిడని దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభ. ఆరోగ్యముని శక్తిని బలముని దయచే ప్రభ. ఇతర దేశాల్లో ఉన్న వారిని కానీ ప్రభ, ఇక్కడ చేయుచున్న వారిని ప్రతి ఒక్క బిడని ప్రభ మా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. మా శత్రువులు మిత్రువులు దీవించిన ఆయన ప్రభ. ధనుకులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభ. ప్రతి ఒక్కరికి దీవెనలను కుమ్మరించమని నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి వినిచున్న వారికి సదాకాలముని కృప తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.